2 రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల నుంచి భారీ పేలుడు పదార్థాలు, మండుగుండు సామాగ్రి, ఆయుధాలను, పేలుడుకు ఉపయోగించే డిటోనేటర్ల వైర్లు, వివిధ రకాల ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర డీజీపీ సమక్షంలో ఈ ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి రంపచోడవరం నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆధ్వర్యంలో ఈరోజు మావోయిస్టుల ఎన్కౌంటర్లో దొరికిన ఆయుధాలను ఇక్కడ ప్రస్తుతం డిస్ప్లేలో ఉంచడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న మావోయిస్టులు వాడిన రాఫిల్స్ కానీ, ఇటు బుల్లెట్లు కానీ, అలాగే కొన్ని పేలుడుకు ఉపయోగించిన కొన్ని గన్స్ను కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తున్నాం ఈ వెపన్స్ను కూడా ఇక్కడ మనం సీజ్ చేసాం. ఇది ప్రస్తుతం ఇది AK-47 గన్ కూడా ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. క్లియర్ గా ఇక్కడ AK-47 అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ AK-47 గన్లు మొత్తం 4 గన్స్ అయితే ఉంచడం జరిగింది. అలాగే చిన్న రాఫిల్స్ కూడా ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. మావోయిస్టులు ఉపయోగించిన చిన్న రాఫిల్స్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. సుమారు భారీగా ఇంచుమించు ఒక 20 వరకు వెపన్స్ని కానీ, అలాగే వివిధ రకాల గన్స్ని కానీ, చిన్న గన్స్ని కానీ మొత్తం అన్ని రకాలు కూడా ఇక్కడ మావోయిస్టుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. వారికి సంబంధించిన బ్యాగులను కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. గత 2 రోజులుగా సుమారు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో ముఖ్యంగా హిడ్మా అయితే ప్రధాన మావోయిస్ట్గా చెప్పవచ్చు. హిడ్మాతో పాటు అతని భార్యను కూడా మావోయిస్టులకి పోలీసులకి ఎదురుకార్పులు అయితే అతను మరణించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆపరేషన్ కగార్తో పాటు ఆపరేషన్ సంభవ్ కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎటువంటి మావోయిస్టులకు కానీ వారి కార్యకలాపాలకు కానీ అనుమతి లేదంటూ కూడా డీజీపీ ఇప్పుడు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM టీవీ, రంపచోడవరం.